ఏపీలోని విద్యార్థులకు కోచింగ్ ఇచ్చేందుకు స్టడీ సెంటర్ల ఏర్పాటుకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా లీగల్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఎండియు వాహనాలను రద్దు చేసి రేషన్ దుకాణాల ద్వారా బియ్యం, ఇతర సరుకులు ఇచ్చే ప్రతిపాదనకు కేబినెట్లో చర్చించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద సిటీ సైడ్ డెవలప్మెంట్ కోసం 500 ఎకరాలు కేటాయించేలా జీఓఎం చేసిన సిఫార్సుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు అంశాలపై చర్చించారు. సచివాలయంలో మొదటి బ్లాకులో జరిగిన సమావేశంలో మొత్తం 24 అంశాలపై చర్చ జరిగింది. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఏపీఐఏసీకి ఉచితంగా 615 ఎకరాల భూ కేటాయింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం ఏపీఐఏసీకి భూ కేటాయింపు చేసే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సత్యసాయి జిల్లా తాడిమర్రిలో అదానీ పవర్కు 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్టుకు, కడప జిల్లాలోని కొండాపురంలో 1000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు ఏర్పాటుకు భూ కేటాయింపునకు నిర్ణయం తీసుకున్నారు. ఎకరా 5 లక్షల రూపాయల చొప్పున భూ కేటాయింపునకు నిర్ణయించారు. 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామక నిర్ణయానికి రాటిఫై చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏపీకి తరలించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ లెదర్ ఫుట్వేర్ పాలసీ 4.0కి కేబినెట్ ఆమోదం తెలిపింది. పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదించిన 11 సంస్థలకు సంబంధించిన పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం లభించింది. 30,000 కోట్ల వరకు పెట్టుబడులు, 35,000 ఉద్యోగాల కల్పనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రోహింగ్యాల వలసలతో నిరుద్యోగం, అంతర్గత భద్రతకు ప్రమాదం ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. వారు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడంలో వ్యవస్థలోని కొంతమంది పాత్ర ఉందని చెప్పారు. సరిహద్దుల్లో సైనికుల అప్రమత్తత కంటే మిన్నగా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దక్షిణాది రాష్ట్రాలు ఉగ్రవాదుల సున్నితమైన లక్ష్యాల్లో ఉన్నాయని అన్నారు. గన్నవరం విమానాశ్రయంలో జాతీయ మీడియాతో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కుంకి ఏనుగుల ద్వారా మదపుటేనుగుల గుంపు సమస్యకు పరిష్కారం లభిస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. సరిహద్దుల్లో సైనికులు ఎంత భద్రంగా దేశాన్ని రక్షిస్తున్నారో, దేశం లోపల అంతర్గత భద్రతలో పోలీసు శాఖ కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండడం కీలకమని సూచించారు. ఈ విషయంపైనే ఏపీ పోలీసులను, పరిపాలనా సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తూ లేఖ రాశానని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. దక్షిణాది రాష్ట్రాలు ఉగ్రవాదుల సున్నితమైన లక్ష్యమని గతంలో జరిగిన కిరాతక దాడుల్లో తేలిందని చెప్పారు. కోయంబత్తూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో జరిగిన ఉగ్రదాడులను తలుచుకుంటే ఇప్పటికీ గుండె తరుక్కుపోతుందని అన్నారు. సరిహద్దుల్లో భద్రతా సిబ్బంది ఎంత అప్రమత్తంగా ఉంటారో రాష్ట్ర పోలీసులు కూడా అంతర్గత భద్రతపై అంతే సీరియస్గా దృష్టి సారించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. In Telangana or Andhra Pradesh, the main concern is the job should get for locals only. And even the previous government also said major percentage job should go to only for locals. I think everyone's concern is that to give if you don't provide a local employment, that would be an issue. Even if you look at Telangana statehood also, it is based on one of the three main objectives. One objective is about having employment for the local, for the native group. So imagine people, we are struggling within the interstate issues, and on the top of it, if you come migration from another country, they're not able to keep up their borders safe, they are secure, and the influx of all these Rohingyas coming here and taking the jobs, and that is a matter of concern. It's not just about mere employment, it is also about who is giving them Aadhaar cards, who is giving them ration cards, and who is behind it. There must be a group of people locally should be supporting. I think that's what I conveyed to DGP. No, it is about, because the problem is we should be alert the police. No? I said it from not just as a deputy chief minister, it's also I said it as a concerned citizen and a concerned president of a political party. I think on that basis రైతుల్ని ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రైతులకు గిట్టుబాటు ధర దక్కేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ సబ్ కమిటీ నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. రైతులకు స్వాంతన చేకూరేలా క్షేత్రస్థాయిలో ఫలితాలు కల్పించేలా ప్రభుత్వ చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి చెప్పారు.
ఏపీ కేబినెట్లో రైతుల సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది వివిధ పంటల దిగుబడులు పెరిగాయని అధికారులు వివరించారు. అంతర్జాతీయ పరిణామాలు, దేశ విదేశాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా వివిధ పంటల ధరలపై ప్రభావం పడిందని మంత్రివర్గం అభిప్రాయపడింది. మిర్చి, పొగాకు, ఆక్వా, కోకో, చెరుకు, మామిడి వంటి పంట ఉత్పత్తుల ధరలు తగ్గడానికి గల కారణాలు అధికారులు వెల్లడించారు. వ్యవసాయ దిగుబడులు, గిట్టుబాటు ధరలు, నిత్యావసరాల ధరలపై 6 మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసేందుకు కేబినెట్ నిర్ణయించింది. రైతులకు గిట్టుబాటు ధర దక్కేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ సబ్ కమిటీ నిరంతర పర్యవేక్షణ చేయనుంది. కేబినెట్ సమావేశంలో 45 నిమిషాలు వ్యవసాయ రంగం, అన్నదాతల కష్టాలు, మార్కెటింగ్పై చర్చ జరిగింది. రైతులకు స్వాంతన చేకూరేలా, క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించేలా ప్రభుత్వ చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి ప్రకటించారు. మన మూలాల నుంచి పుట్టిన వ్యక్తి అంతర్జాతీయ స్థాయికి ఎదగడం అదృష్టంగా భావిస్తున్నానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన కీలక పాత్రలో నటించిన హిస్టారికల్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు క్రిష్ జాగర్లమూడి సీసం జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు కీరవాణి స్టూడియోను సందర్శించిన పవన్ కళ్యాణ్ ఆయనను సన్మానించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన హిస్టారికల్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు క్రిష్ జాగర్లమూడి సీసం జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు కీరవాణి స్టూడియోను సందర్శించిన పవన్ కళ్యాణ్ ఆయనను సన్మానించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ హరిహర వీరమల్లు కోసం కీరవాణి చేసిన సలసల పాటను 50 సార్లు విన్నా పౌరుషం తగ్గితే సలసల పాట వింటే పౌరుషం వస్తుందని అన్నారు. తన జీవితాన్ని ప్రభావితం చేసిన అంశాలను కథలుగా మలిచి రాసిన పుస్తకాన్ని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కీరవాణి బహుమతిగా అందించారు. మీరందుకున్న ఆస్కార్ ఎక్కడుంది అంటూ ఆప్యాయంగా పవన్ అడగటంతో కీరవాణి తన గదిలోకి వెళ్లి తీసుకొచ్చి మరీ చూపించారు. ఆ అవార్డును పవన్ కళ్యాణ్ తన చేతుల మీదుగా మరోసారి కీరవాణికి అందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ విడుదల చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 22వ తేదీన ఢిల్లీ వెళ్తున్నారు. 23వ తేదీ పలువురు కేంద్ర మంత్రులను సీఎం కలవనున్నారు. అదేవిధంగా రాష్ట్రానికి పెట్టుబడులకు సంబంధించి పలువురు పారిశ్రామికవేత్తలతో కూడా సీఎం భేటీ అవనున్నారు. 24వ తేదీ ఉదయం 9:30 గంటలకు భారత్ మండపంలో జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సీఎం పాల్గొంటారు. అదే రోజు రాత్రి తిరుగు ప్రయాణమై అమరావతి చేరుకుంటారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న సింగ్ నగర్ ఫ్లైఓవర్, గుణదల ఫ్లైఓవర్ సమస్యలపై మహానాడు తర్వాత ఎమ్మెల్యే బోండాతో కలిసి సీఎం చంద్రబాబును కలుస్తామని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రజలు సమస్యలపై పోరాటం చేశామని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్య పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. అదే తెలుగుదేశం పార్టీ గొప్పతనమని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సిక్కినగర్ షాదీఖానాలో నియోజకవర్గ స్థాయి టీడీపీ మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బోండా మమ్మేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన మినీ మహానాడు కార్యక్రమాన్ని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందంటే దానికి కారణం గొప్ప నాయకులు, కార్యకర్తలు ఉండడమేనని అన్నారు. దేశంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న పార్టీ తెలుగుదేశమని, మనం ప్రజల చెంతనే ఉంటాం కాబట్టి ప్రజలు మనలని హక్కున చేర్చుకుంటున్నారని తెలిపారు. మహానాడు పండుగను 27, 28, 29 తేదీల్లో కడపలో జరుపుకుంటున్నామని, దానికన్నా ముందు ఎన్టీఆర్ జిల్లాలో మినీ మహానాడు జరుపుకుంటున్నామని చెప్పారు. పండుగ వాతావరణంలో మహానాడు జరుపుకుందామన్నారు. నాయకుడు అనేవాడు గ్రూపులు లేకుండా అందరినీ వెంట తీసుకువెళ్లాలని బోండా ఉమాను ఆదర్శంగా తీసుకొని అందరూ కలిసికట్టుగా ఉండాలన్నారు. పదవులు రాని వారిని దగ్గరుండి తీసుకెళ్లాల్సిన బాధ్యత డివిజన్ అధ్యక్షులు, కార్యదర్శిపై ఉందన్నారు. ఎప్పుడు చెప్పాను, ఇంకా దాని గురించి అయితే ఆలోచన ఆ రోజు అయిపోయింది. 2 నిమిషాల్లో మేము ఎందులో మాట్లాడుకున్నాం, ఏదో ఒక చిన్న ఇష్యూ కదా, ఏదో ఇది జరిగింది అని చెప్పాం. కాబట్టి అందరినీ ఒకటే గుర్తుంచుకోండి, మీరు అందరూ తెలుగుదేశాన్ని, బోండమ్మ గారిని, నన్ను గెలిపించారు. ఆయన ఈ నియోజకవర్గ సమస్యల గురించి నన్ను ప్రతిరోజు ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఏంటంటే సింగనగర్ ఫ్లైఓవర్, గుణదల ఆర్ఓబి, అంతేకాకుండా మనకి ఇక్కడ ఉన్న సమస్యల గురించి, ఎన్నో సమస్యల గురించి మేము ముఖ్యమంత్రి గారిని కలవబోతున్నాం. తప్పకుండా ఈ మహానాడు అయినా ముఖ్యమంత్రి గారితో కూర్చుని మీరు 2014 నుంచి 19 వరకు బోండమ్మ గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందిందో
అదేవిధంగా మళ్ళీ నియోజకవర్గాన్ని, ఎందుకంటే మొన్నదాకా చంద్రబాబు నాయుడు గారు కూడా పోలవరం, అమరావతి ఇటువంటి కార్యక్రమాల్లో బిజీగా ఉండటం వల్ల అయినా అన్నిటికన్నా ముఖ్యంగా మనకు వరదలు వచ్చినాయి. వరదలు వచ్చిన సమయంలో మనకు 2 నెలలు, సుమారు 2 నెలల కార్యక్రమాలు కూడా చేయలేకపోయిన పరిస్థితిలో వరదల్లో కూడా మీరు చూశారు. మొన్న వర్షాలు వచ్చిన రోజు కూడా నేను లేను, వర్షాల్లో కూడా తిరుగుతూనే ఉన్నాడు. వరదల్లో మేము వచ్చేప్పటికి ఆయన ఎక్కడో లోపల వెళ్ళిపోయి అప్పటికే మొత్తం తిరుగుతూ ఉన్నారు. వరదల్లో కూడా తప్పకుండా ఆయన తిరిగిన. అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాల్లో 150 గజాల వరకు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వటం జరుగుతుందన్నారు. మిగిలిన డివిజన్లలో కూడా ఎన్యూమరేషన్ చేసి త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. 3,200 కోట్ల రూపాయలతో శాశ్వతంగా బుడమేరు ముంపును తొలగించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో విజయవాడలో బుడమేరు వరద నీరు రాదని చెప్పారు. సీఎం, మంత్రులు, ఎంపీల సహకారంతో సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. ఈ 11 నెలల్లో 200 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు చేపట్టి కొన్ని పూర్తి చేశామని, మరికొన్ని జరుగుతున్నాయని అన్నారు. మిగిలినటువంటి ఏదైతే ప్రభుత్వ స్థలాల్లో అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్లో 150 గజాల వరకు ఎటువంటి ₹1 కూడా ఖర్చు లేకుండా వాళ్ళకి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేదానికి ఇప్పటికే 58వ డివిజన్ నందమూరి నగర్లో ఆల్రెడీ ఎంక్వైరీ కూడా, ఎన్యూమరేషన్, కొలతలు కూడా అయిపోయినాయి. దాని త్వరలో రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పిస్తాం. మిగిలినటువంటి ప్రాంతాలు సుబ్బరాజు నగరు, అరుణోదయ నగరు, 57వ డివిజను, అలాగే మిగిలిన డివిజన్లో కూడా వాటిలో కూడా గిరిపురంలో మరి దాదాపు 800 మంది ఉన్నారు. వాళ్ళకి కూడా ఎన్యూమరేషన్ చేసాం. అవి కూడా 24వ డివిజన్లో ఎన్నింటిని కూడా త్వరలోనే పూర్తి చేసే విధంగా ఈ మహానాడు, సెంట్రల్ నియోజకవర్గ మహానాడు కమిటీ తీర్మానం చేస్తుందని కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఆమోదించవలసిందిగా కోరుతాం. రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్, మున్సిపల్, వ్యవసాయ తదితర శాఖల అధికారులను అప్రమత్తం చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీస తెలిపారు. కలెక్టరేట్లో ప్రత్యేకంగా 9154970454 నంబర్తో కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేశామని, ప్రజలు తమకు ఎలాంటి ఇబ్బంది కలిగినా ఈ నెంబర్లో సంప్రదించి సమాచారం ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని అన్ని శాఖలను అప్రమత్తం చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీస తెలిపారు. తాగునీరు కలుషితం కాకుండా, సరఫరాలో ఆటంకం లేకుండా పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి నిరంతరం పరిస్థితిని సమీక్షించాలన్నారు. ట్రాఫిక్కు అంతరాయం లేకుండా రోడ్లపై నిలిచిన నీటిని ఎప్పటికప్పుడు బయటకు పంపేందుకు అవసరమైన సిబ్బంది, ఇంజన్లు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఒకవేళ ఎక్కడైనా చెట్లు కూలితే వెంటనే తొలగించేలా ఆదేశాలిచ్చామన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద నిల్చోవటం వంటివి చేయొద్దని, వాహనాలను భద్రమైన ప్రదేశాల్లో పార్కింగ్ చేసుకోవాలని, వర్షాలు పడే సమయంలో అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి సహాయక చర్యలు అవసరమైనా చేపట్టేందుకు అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. వ్యవసాయ అనుబంధ రంగాల జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకుంటూ పంటల రక్షణకు సంబంధించి తగు సూచనలు చేయాలన్నారు. ఒకవేళ విద్యుత్ స్తంభాలు నేల కొరిగితే వెంటనే పునరుద్ధరించి సరఫరాకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లక్ష్మీస ఆదేశించారు. వర్షం పడుతున్న వేళ రోడ్లపైన నీటి నిల్వలు ఉండకుండా సిబ్బంది మొత్తం అప్రమత్తంగా ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. వర్షపు నీటిపారుదల నిరంతరంగా వెళ్లేటట్టు చూసుకోవాలని అన్నారు. సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ చర్యలు తీసుకుంటూ నీటిని తొలగిస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తన పర్యటనలో భాగంగా ఎంజీ రోడ్, బెన్ సర్కిల్, నిర్మలా స్కూల్ రోడ్డు, పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డు, జమ్మిచెట్టు సెంటర్, లయోలా కాలేజ్ రోడ్డు, లతా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రోడ్డు, కంట్రికా ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్షం వల్ల రోడ్లపైన నీటి నిల్వలు ఉన్న ప్రదేశాలన్నీ పర్యటించి తక్షణమే రోడ్డుపైన నీటి నిల్వలు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, సెక్రటరీలు, అసిస్టెంట్ ఇంజనీర్లు, శానిటేషన్ సిబ్బంది వర్షపు నీరు ఉన్న రోడ్ల దగ్గర వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైన వాహనాలను ఉపయోగించి నీటిని తక్షణమే తొలగించాలని అధికారులను ఆదేశించారు.
వర్షపు నీటి పారుదల నిరంతరంగా వెళ్లేటట్లు చూసుకోవాలని అన్నారు. వర్షం పడుతున్న సమయంలో రోడ్లపైన నీటి నిల్వలు ఎక్కడ ఎక్కువగా ఉంటాయో తెలుసుకోవడానికి తామే స్వయంగా నగరం మొత్తం పర్యటించడం జరిగిందన్నారు. సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ చర్యలు తీసుకుంటూ నీటిని తొలగిస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటూ ఉండాలని అధికారులను ఆదేశించారు. కండ్రిక వద్ద నుండి 33 తూముల వరకు జరిగిన డీసిల్టింగ్ పనులను డ్రైనేజ్ పంపింగ్ స్టేషన్ పరిశీలించి అవుట్ఫాల్ డ్రైన్లో ప్రవాహానికి ఎటువంటి అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సామ్రాజ్యం శ్రీనివాసరెడ్డి, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబు శ్రీనివాస్, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. తిరువూరు మున్సిపల్ చైర్పర్సన్ ఉప ఎన్నిక సందర్భంగా టీడీపీ గూండాలు పోలీసులు కలిసి వైసీపీ వాళ్ళని భయపెడుతున్నారని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆరోపించారు. తమ పార్టీ కౌన్సిలర్లకు మద్దతుగా వెళ్తే వందలాది మంది టీడీపీ గూండాలు పోలీసుల సమక్షంలో నీచంగా ప్రవర్తించారని విమర్శించారు. పోలీసులే తమ పార్టీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేశారన్నారు. టీడీపీ నేతల తీరు ఎలక్షన్ కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్లామని, నీలం సాహ్ని డీజీపీకి కూడా లేఖ రాశారన్నారు. తమకు రక్షణ కల్పించాలని నీలం సాహ్ని పోలీసులకు చెప్పారని, తాము బయలుదేరే సమయం పోలీసులకు చెబితే సరైన రీతిలో స్పందించలేదన్నారు. మేమైతే అక్కడి నుంచి మేము తీసుకురామంటే నేను ఇదిగా చెప్పా, మాకు నమ్మకం లేదు. అప్పటికే 12వ టోల్ ప్లాజా దగ్గర దాదాపుగా 200-300 తెలుగుదేశం పార్టీ గూండాలు రౌడీలు పోగయ్యారు మా కౌన్సిలర్ మీద దాడి చేస్తానికి. మీరు మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి, ఒక్క ఎస్కాట్ జీప్ ఇవ్వండి చాలు, మేము మా కౌన్సిలర్ని మేముగా రాము, మేమే పంపించేస్తాం పోలీస్ ప్రొటెక్షన్ అంటే. లేదు, మేము ఇవ్వలేము, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కౌన్సిల్ దాకానే మేము ఉంటామని చెప్పంటే అప్పుడు నేను, ఎమ్మెల్సీ అరుణ్ గారు, స్వామిదాస్ గారు, మేము ముగ్గురం గారా మా నాయకులతో, తిరువూరు సంబంధించిన నాయకులతో మా కౌన్సిలర్ని రక్షణగా తీసుకెళ్తాం జరుగుతుంది. అడుగడుగున గారా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఈరోజు మా కౌన్సిలర్స్ని ఆపాలి, ఎలాగైనా ఎన్నిక ఆపాలి, లేకపోతే మా కౌన్సిలర్స్ని దౌర్జన్యంగా లాక్కెళ్ళైనా వాళ్ళు గెలవాలని చెప్పని ఒక ప్రయత్నాలు ఈరోజు అనేకం జరిగింది. మేము కూడా 5 సంవత్సరాలు పరిపాలన చేసాం. 5 సంవత్సరాల పరిపాలనలో ఎప్పుడు కూడా వేరే గుర్తు మీద గెలిచిన వాళ్ళని మా పార్టీలోకి తీసుకొని వాళ్ళ చేత మేము ఎప్పుడు కూడా అధికారం చెలాయించలేం. మరి ఇంత మెజార్టీ వచ్చింది మీరు, రాష్ట్రంలో ఎంత మెజార్టీ వచ్చింది మీరు, స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మీరు వేరే పార్టీ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని అడుక్కోనో, బెదిరించో, మభ్యపెట్టో మీరు అధికారం చెలాయించుకోవాలనుకుంటున్నారే, అది మీకు సిగ్గనిపించట్లేదని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. అక్రమ మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి మళ్లీ హైకోర్టులో నిరాశ ఎదురైంది. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో వంశీ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. అక్రమ మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి మళ్లీ హైకోర్టులో నిరాశ ఎదురైంది. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో వంశీ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థాన విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. అక్రమ మైనింగ్ కేసులో పోలీసులు పీటీ వారెంట్పై వంశీ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేయకుండా నిలుపుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని వంశీ తరపు న్యాయవాది పిటిషన్లో కోరారు. దిగువ కోర్టు పీటీ వారెంట్ అనుమతించిన 22 వరకు వారెంట్ అమలు చేయబోమని ఏజీ తెలిపారు. ఈ నెల 22 వరకు పీటీ వారెంట్ అమలుపై న్యాయమూర్తి స్టే విధించారు. తదుపరి విచారణను 22కు వాయిదా వేశారు. కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టిందని, యాదవులు అందరూ కులగణన ఫారంలో కులం, కాలం వద్ద యాదవ్ అని రాయాలని, దీన్ని బట్టి రాష్ట్రంలో యాదవుల సంఖ్య ఎంత ఉందో తెలుస్తుందని అఖిల భారతీయ యాదవ మహాసభ జాతీయ అధ్యక్షులు మహేష్ యాదవ్ తెలిపారు. ఆడపిల్లలకు వివాహం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న పేద కుటుంబాలను గుర్తించి వారికి సహాయం చేయటం యాదవ సమాజ లక్ష్యమని అన్నారు. రాష్ట్రంలో కూడా నిస్సహాయ స్థితిలో ఉన్న పేద కుటుంబాలను గుర్తిస్తే తాము సామూహిక వివాహాలు చేస్తామని తెలిపారు. ఆర్థిక స్తోమత లేకపోయినా చదువులో రాణిస్తున్న వారికి సహాయం చేస్తున్నట్లు చెప్పారు. అఖిల భారతీయ యాదవ మహాసభ జాతీయ అధ్యక్షులు మహేష్ యాదవ్ నగరానికి విచ్చేసిన సందర్భంగా విజయవాడ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ అఖిల భారతీయ యాదవ మహాసభ దేశవ్యాప్తంగా పనిచేస్తోందని, సభను బలోపేతం చేయడంతో పాటు యాదవుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు కృషి చేస్తోందన్నారు. పేద ఆడపిల్లల వివాహాలకు, పేద విద్యార్థుల చదువులకు సహాయం చేస్తున్నామని అన్నారు. సమాజాన్ని, దేశాన్ని ఉద్ధరించేలా విద్య ఉండాలని, అటువంటి విద్యను విద్యార్థులకు అందించాల్సిన అవసరం ఉండాలన్నారు.
ఈ అంశాలపై యాదవ్ మహాసభ పనిచేస్తోందన్నారు. ఆహిర్ రెజిమెంట్ కోసం తాము ఎప్పటి నుంచో కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నామని, ఊపిరి ఉన్నంత వరకు డిమాండ్ కొనసాగుతుందని తెలిపారు. రేజంగ్లా యుద్ధంలో 120 మంది సైనికులుంటే అందులో 114 మంది యాదవ్ సైనికులున్నారని, కానీ ఎక్కడా ఆహిర్ రెజిమెంట్ లేదన్నారు. विजयवाड़ा के सभी पदाधिकारियों से भी निवेदन करना चाहता हूँ आपके माध्यम से कि वो ऐसे लड़कियों को चिन्हित करें जिनकी शादी करने लायक वो परिवार नहीं है, उनके नाम नोट करें और एक सामूहिक शादी करना चाहते हैं विजयवाड़ा में, आंध्र प्रदेश में, जहाँ भी भाई लाखा जी चिन्हित करेंगे। हमने अभी राजस्थान में 151 गरीब लड़कियों की शादी की, एक ही मंच के माध्यम से, एक ही प्रोग्राम में सामूहिक शादियाँ हुई। दूसरा हमारा उद्देश्य है कि जो बालक पढ़ने में तेज हैं और आर्थिक स्थिति से कमज़ोर हैं, ऐसे बालकों को भी चिन्हित किया जा रहा है। और हमारे साथ संगठन में ऐसे ऐसे लोग जुड़े हुए हैं जिनके कॉलेज चलते हैं। हम हर कॉलेज को 15-20 लड़के गोद में देते हैं, जिनकी पढ़ाई लिखाई से लेकर के खाना पीना सारा खर्चा। ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంగళరావు యాదవ్, ప్రధాన కార్యదర్శి గోగుల రమణారావు మాట్లాడుతూ, గతంలో సైన్యంలో ఆహిర్ రెజిమెంట్ అని ఉండేదని, ఇందిరాగాంధీ సమయంలో తొలగించారని, తిరిగి వారిని సైన్యంలో తీసుకోవాలని అన్నారు. ఆహిర్ రెజిమెంట్ యథాతథంగా కొనసాగించాలని కోరారు. గొర్రెల కాపరులు వలసలుగా వెళ్తూ దీనావస్థలో ఉన్నారని, గొర్రెలకు బీమా సౌకర్యం, గొర్రెల కొనుగోలుకు సబ్సిడీ ఇప్పించాలని కోరారు. దీనస్థితిలో ఉన్న యాదవులకు సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మరి అడవులంబడి తిరుగుతూ కూడా వారి యొక్క జీవన విధానం పూర్తిగా వాళ్ళ కాళ్ళు కూడా వంకర్లు పోయింటాయి. రోజంతా కూడా నిలబడి ఈ సేవ చేయడం వల్ల, కాపురులుగా ఉండడం వల్ల కనీసం వాళ్ళ కుటుంబంలో వివాహం జరిగితే కూడా ఆ రోజు కూడా ఆ పశువులను తీసుకెళ్లే పరిస్థితి ఉంది. అట్లాంటి దీనస్థితిలో గ్రామాల్లో ఉన్నటువంటి యాదవులు 80% ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వారికి సహాయం చేయాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే మరి ఎంతో చరిత్ర కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానం ఆనాడు మొట్టమొదట అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనమిచ్చిందే యాదవులు. అక్కడ ఆ స్వామివారు వెలిసిన టైంలో అక్కడ దేవుడు ఉన్నాడని చెప్పేసి లోకానికి చాటింది కూడా యాదవులే. మొట్టమొదటి ఆలయం నిర్మాణం చేసింది యాదవులు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు యాదవులు కావాలి. బీసీల్లో యాదవులు చాలా విశ్వాసపాత్రులు, చాలా నమ్మకస్తులు. వారు కావాలని చెప్పి ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల ముందు కోరుకుంటుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత యాదవులు మర్చిపోదు. ఇది ప్రస్తుతం ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ జరుగుతున్న పరిణామాలు. మేము ఒకటే కోరుకుంటున్నాం. 2014, 2019 నేను తెలుగుదేశం పార్టీ డిప్యూటీ మేయర్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు యాదవులకు కొన్ని ప్రతిపాదనలు చేశారు. ప్రతి జిల్లాకు ఒక యాదవ్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేస్తారని చెప్పి ఆ రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారు. అయినా మరి అమలు కాల. మేము కోరుకుంటుంది ఒకటే, ఈ రాష్ట్రంలో మొన్న జరిగిన ఎన్నికల్లో యాదవులు తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. యాదవులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం 2 ఉత్పత్తి రంగాలు అయిన పారిశ్రామిక, వ్యవసాయ రంగాలను స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకు చూస్తోందని కార్మిక సంఘాల నేతలు ఆరోపించారు. అందులో భాగంగా కార్మిక చట్టాలు అన్ని రద్దు చేసి 4 కోడ్లుగా తీసుకొచ్చిందని తెలిపారు. వాటిని ఎప్పటికప్పుడు అమలుపరచడానికి సిద్ధం అవుతోందని అన్నారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్లో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘ నాయకులు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను అమలు చేయడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. వాటిని అమలు చేస్తే రోజుకు 15 గంటలు పనిచేయాలని, శాశ్వత ఉద్యోగాలు ఉండవని, అన్నీ తాత్కాలిక ఉద్యోగాలేనని, సమ్మె చేసే హక్కు, సంఘం పెట్టుకునే హక్కు ఉండదని, హక్కులన్నీ కాలరాయబడతాయని చెప్పారు. వ్యవసాయ రంగంలో సాధించుకున్న మద్దతు ధరల చట్టం, ఉపాధి హామీ చట్టం, పనికి ఆహారం పథకం ఉండదన్నారు. కార్మిక వర్గానికి, రైతాంగానికి, ప్రజానీకానికి కేంద్ర ప్రభుత్వం ద్రోహం చేస్తోందన్నారు. అందుకని కార్మిక వర్గం, కర్షక వర్గం భుజం కలిపి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. అందరూ కలిసి పోరాడితేనే ప్రమాదాన్ని ఎదుర్కోగలుగుతామని, గద్దెదించుతామని, అందుకు సమాయత్తం కావాలని కోరారు. 4 సంవత్సరాల నాడు 13 సంవత్సరాలు జరిపిన పోరాటమే కాదు, అంతకంటే ఎనుమిక్కిలి పోరాటం జరపాల్సినటువంటి అవసరం నేడున్నది. అందుకే కార్మిక వర్గం పారిశ్రామిక వాడలన్నింట విస్తృతంగా ప్రయాణం చేయాలి. జూలై 9కి వాయిదా వేయటం అంటే పోరాటాన్ని వాయిదా వేయటం కాదు,
కొంత సమయం తీసుకోవటం, మొత్తం కార్మిక వర్గాన్ని సమాయత్తం చేయాలా, వాడలా మీటింగ్ పెట్టి కదిలించాలా. అట్లాగే రైతాంగం కూడా గ్రామాన రైతుల్ని, కౌలు రైతుల్ని, వ్యవసాయ కార్మికుల్ని మొత్తాన్ని కదిలించి రైతు సంఘాలు, ట్రేడ్ యూనియన్లు భుజం కలిపి పోరాడితేనే ఈ ప్రమాదాన్ని నుంచి ఎదుర్కోగలుగుతాం, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించగలుగుతాం. అందుకు సమాయత్తం అవ్వాలని ఈరోజు ఈ ధర్నాలో పాల్గొన్నటువంటి కార్మిక వర్గానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కోడ్ని రద్దు చేయాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వాలు ఆందోళన చేస్తూ ఉన్నాయి. జూలై 1, 2020 తారీఖు నుంచి అమలు చేస్తామని చెప్పినటువంటి మోడీ ప్రభుత్వం ఈరోజు కార్మిక వర్గం ఏదైతే పోరాటం చేస్తుందో ఆ పోరాట ఫలితంగా వెనకడుగు వేస్తూ ఉంది. అలాగే రైతాంగం చేసినటువంటి ఉద్యమం ఫలితంగా 4 చట్టాలను రద్దు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయినా కానీ దొడ్డిదారిన మరొకసారి కార్పొరేట్ బౌల్జాత్స్ కంపెనీలకి ఒప్పందం చేసుకుంటూ, అమెరికాతో కూడా ఒప్పందం చేసుకుంటూ, మరో WTOలో ఎలాగైతే ఒప్పందం చేసుకున్నారో ఆహార ఉత్పత్తులను ఈరోజు దిగుమతి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకని ఈ సమ్మెలో కార్మిక వర్గం అంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని, రేపు జరగబోయేటువంటి సమ్మెని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. పహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను అమానుషంగా చంపేశారని, దీన్ని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తీవ్రంగా ఖండిస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి చిట్టిపాటి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ ఘటనకు కారకులైన ఉగ్రవాదులను అరెస్టు చేసి ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ సింధూర్లో దాగి ఉన్న నిజాలను వెలికితీయాలని, అత్యున్నత విచారణ అవసరమని అన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో యుద్ధం వద్దు, అమెరికా ట్రంప్కి గులాంగిరి వద్దు అనే అంశంపై సభ నిర్వహించారు. ఈ సభలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిట్టిపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, పెహల్గాం ఘటనను సాకుగా తీసుకొని కేంద్రం జాతి మొత్తాన్ని ఉన్మాదంతో ఊగిపోయేలా చేసిందన్నారు. పాక్పై యుద్ధం ప్రకటించడమే కాక యుద్ధం వద్దు అన్న వాళ్లను దేశద్రోహులుగా చిత్రీకరించిన వాళ్ళు నేడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట విని యుద్ధం ఆపడాన్ని, భారత పాలకుల లొంగుబాటుతనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. దేశ సార్వభౌమాధికారాన్ని, దేశ స్వతంత్రాన్ని కాపాడాల్సిన పాలక వర్గాలు అమెరికా ముందు తాకట్టు పెట్టడం చాలా తీవ్రమైన విషయమన్నారు. భారత్ పాక్ పాలక వర్గాల ప్రయోజనం యుద్ధంతో ముడిపడి ఉన్నాయి, కానీ భారత్ పాకిస్తాన్లోని ప్రజల ప్రయోజనాలు ఇందులో ముడిపడి లేవన్నారు. ఆపరేషన్ సింధూర్లో దాగి ఉన్న నిజాన్ని వెలుగుతీయాలని, అత్యున్నత విచారణ అవసరమన్నారు. అధ్యక్షుడు ట్రంప్ మాట విని 2 దేశాల పాలకవర్గాలు యుద్ధాన్ని ఆపడాన్ని, భారత పాలకవర్గాలు యొక్క లొంగుబాటుతనాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దేశ సార్వభౌమాధికారాన్ని, దేశ స్వతంత్రాన్ని కాపాడాల్సినటువంటి పాలకవర్గాలు అమెరికా ముందు తాకట్టు పెట్టడం చాలా తీవ్రమైన విషయం. అందువలన ఇవాళ భారత పాకిస్తాన్ పాలకవర్గ ప్రయోజనాలు యుద్ధంలో ముడిపడి ఉన్నాయి తప్ప భారతదేశంలో కానీ పాకిస్తాన్ ప్రజల యొక్క ప్రయోజనాలు ఇందులో ముడిపడి లేవు. అందుకే యుద్ధం వద్దని, అలాగే ఆపరేషన్ సింధూర్లో దాగి ఉన్న నిజాల్ని ఇవాళ వెలుగు తీయాలా, దీనికి అత్యున్నత విచారణ అవసరమని మా పార్టీ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తా ఉంది. అనంతరం రాష్ట్ర అధికార ప్రతినిధి పి ప్రసాద్ మాట్లాడుతూ, ట్రంప్ పాదాల వద్ద భారతదేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. దేశ ప్రజలు దీన్ని వ్యతిరేకించాలన్నారు. కాశ్మీర్ ద్వైపాక్షిక సమస్యను త్రైపాక్షిక సమస్యను చేశారన్నారు. ఆపరేషన్ సింధూర్ ఎలా మొదలైంది, ఎలా ముగిసింది అనే దానిలో అనేక సందేహాలు ఉన్నాయని, అన్నీ బయటపెట్టాలన్నారు. పెహల్గాం అంశంపై అత్యున్నత స్థాయి న్యాయ విచారణ జరిపించాలని, ఆపరేషన్ సింధూర్ విషయాలను అన్ని కోణాల్లో దేశం ముందు బయటపెట్టాలన్నారు. ఏప్రిల్ 22 ఒక ఘటన, మే 7వ తారీఖు తెల్లవారుజామున ఒక సింధూరు, 10వ తారీఖు సాయంకాలం రాజీ. ఈ మూడింటి మధ్య అంతఃసంబంధం ఉంది. పొసగని విషయాలు ఉన్నాయి. వీటన్నిటి మీద రహస్యాలు బయటపెట్టాలి. అనేక అనుమానాలు ఉన్నాయి. పహల్గాం ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో, సత్యపాల్ మాలిక్ పుల్వామా మీద చెప్పినటువంటి అంశాల నేపథ్యంలో నుంచి ఇది కొత్త కోణంలో పరిశీలించాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. అందుకని మా పార్టీ పహల్గాం మీద న్యాయ విచారణ అత్యున్నత స్థాయి జరగాలని, అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ విషయాలని అన్ని కోణాల్లో కూడా దేశ ప్రజల ముందు బయటపెట్టాలని, సార్వభౌమాధికారాన్ని ట్రంప్ దగ్గర, అమెరికా దగ్గర తాకట్టు పెట్టే చర్యను వ్యతిరేకంగా, యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా శాంతి కోసం దేశ ప్రజలంతా ఐక్యంగా నిలబడి పోరాడాలని చెప్పి మా పార్టీ
నైరుతి రుతుపవనాలపై భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. మరో 4-5 రోజుల్లో కేరళను తాకనున్నాయని ఐఎండీ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలకు కేరళలో పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది. ఇంతకు ముందు ఈ నెల 27 నాటికల్లా రుతుపవనాలు కేరళకు తాకే అవకాశాలు ఉన్నట్లు చెప్పిన ఐఎండీ ఇప్పుడు అంతకంటే ముందే రానున్నట్లు వెల్లడించింది. అలా జరిగితే 2009 తర్వాత రుతుపవనాలు అంచనాల కంటే ముందుగా రావడం ఇదే మొదటిసారి అవుతుంది. నైరుతి రుతుపవనాలు మరో 4-5 రోజుల్లో కేరళను తాకనున్నాయని ఐఎండీ వెల్లడించింది. ఇంతకుముందు ఈ నెల 27 నాటికల్లా రుతుపవనాలు కేరళకు తాకే అవకాశాలున్నట్లు చెప్పిన ఐఎండీ ఇప్పుడు అంతకంటే ముందే రానున్నట్లు వెల్లడించింది. మరోవైపు ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. సాధారణంగా ఏటా జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. జూలై 8 నాటికి ఇవి దేశమంతా విస్తరిస్తాయి. మళ్లీ వాయువ్య భారతం నుంచి సెప్టెంబర్ 17తో రుతుపవనాల ఉపసంహరణ మొదలవుతుంది. అది అక్టోబర్ 15 నాటికి ముగుస్తుంది. ఇక గత ఏడాది మే 30న నైరుతి రుతుపవనాలు రాగా 2023లో జూన్ 8న 2022లో మే 23న దేశంలోకి ప్రవేశించాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.